డెలివరీ అయిపోయిన తర్వాత బాబు పుట్టినని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఆ సండే రోజు లీవ్ పడతారు. సండే నాడు రాలేదు, ఏ డాక్టర్ రాలేదు. మండే రోజు చూసి ఏదైనా సీరియస్ ఉంటుంది, ఇన్సిడెంట్ ఏదైనా సీరియస్ ఇన్సిడెంట్ ఉంటే ఒక రోజు మధ్యలో ఆగగలుగుతారు బాబు. దానికి ఏదైనా కంపల్సరీగా మీరు శాఖపరంగా కంపల్సరీగా మాకు రెస్పాన్స్ దానికి ఇచ్చి మమ్మల్ని మాట్లాడేదని చెప్పాలి. మళ్ళీ ఒకటి, ఇక్కడ ఇప్పుడు పొద్దున ఆల్రెడీ రౌండ్స్కి వచ్చిన డాక్టర్ 4 గంటలకి ఆల్రెడీ బాబు చనిపోయినప్పటికే డెడ్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ డాక్టర్ కూడా వచ్చి మాత్రం మాట్లాడింది లేదు. ఇప్పుడు ఇంతవరకు మాకు రెస్పాన్స్ ఇచ్చి మనకి ఇది అని చెప్పి పోలీస్ శాఖ వాళ్ళు వచ్చారు. ప్రెస్ వాళ్ళు మీరు వచ్చేదాకా కూడా కంపల్సరీ ఇప్పుడు ఇంతవరకు కదా ఒకళ్ళు కూడా మాకు వచ్చి ఏ సమాధానం చెప్పలేదు. సూపరింటెండెంట్ సార్ వస్తారట, ఇంకా వస్తారని చెప్పి వెళ్ళిపోయారు. అందులో రౌండ్స్ నిన్న కూడా 11కి వచ్చినట్టు శాఖపరంగా కంపల్సరీ చెప్పాలి. బాబు పాలు పట్టించి పడుకోబెట్టింది. మళ్ళీ మబ్బులో చనిపోయినాక వచ్చింది. అప్పటిదాకా కూడా ఆల్రెడీ మధ్యలో పగుల నుంచి మళ్ళీ మబ్బులో 4 దాకా రానేలేదు. ఉదయం పగులు చూసిన డాక్టర్ మళ్ళీ సాయంత్రం 4 మబ్బులో 4 దాకా రాలేదంటే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ నమ్మించిన దానికి ఇంత న్యాయం ఉంటుంది అన్నట్టు హాస్పిటల్. శుక్లానాడు పొద్దున్న అయితే శనివారం ఆపరేషన్ చేస్తామంటే ఈ శుక్లానాడు వచ్చినాం. జాయిన్ కావాలి మనం పల్లి బతుకు ఇచ్చినాం. మా బుజ్జిని మా బిడ్డ మా ఇంటికనే ఉంటుంది. ఆడికెళ్ళి మేము ఇంటే మా లక్ష్మ ఇట్లా ఇంటికి నచ్చేది. శుక్లానాడు జాయిన్ అయినాం. శనివారం పొద్దున ఆపరేషన్ చేసేది. 11:30 వరకే బాబు పుట్టింది. పుట్టినాక మేము ఆపరేషన్ చేస్తాం. చూద్దాం ఇట్లా మరి బాబు ఎట్లున్నాడు, మరి ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ చేస్తాను చూద్దాం మీ బాబు ఎట్లున్నాడు, మరి మంచిగా ఉంటే చేస్తాం, లేకపోతే లేదంటే మంచిగా ఉన్నాడు బాబు అని అన్నారు. అన్నాక లోపల మరి ఆమెకు ఏమో పూర్తి చెప్తలేదు, చేయకుండా చెప్తలేదు. మరి చేయమంటారు అంటే నేను ఆడపిద్దని అడిగినా, లక్కమని అడిగినా మరి ఎలా చేయమంటామంటే మరి ఏమో అని అంతట్లో మా కొడుకు ఏం చేసి మా మామూలు ఫోన్ చేసింది. చెత్తకి బాబు పుట్టింది బావా అని అన్నాక మంచిగా ఉన్నాడు అంటే మంచిగా ఉన్నాడు, మరి ఆపరేషన్ చేయమంటారు. చేయమని మంచిగా ఉంటే ఇంకేంది రా చేయమని అని అన్నారు. అన్నాక అది ఆపరేషన్ చేసి తీసుకొచ్చినాక అక్కడ చెప్పినట్టు సార్ మళ్ళీ ఐసోలేషన్ మా బిడ్డను తీసుకొచ్చి ఐసోలేషన్ వాళ్ళు సార్ రాలేదుగా. ఒక బాబుని ఇచ్చినప్పుడు మనకు మంచిగా ఆరోగ్యం ఉన్నాడని చెప్పిన ముచ్చటప్ప మళ్ళీ చూడలేదు. ఐసోలేషన్ రాలేడు, మళ్ళీ ఆదివారం రాలేదు. సోమవారం వచ్చింది. సోమవారం వచ్చింది సార్ మరి గొంతు చిన్నగా ఎత్తుకుని పిల్లగా నలుగురు 5 ఇస్తే ఈ పిల్లగాడు ఒక్కడు చిన్నగా ఎత్తున్నారు, పెద్ద ఎత్తారు అని అంటే ఏం కాదమ్మా కొంతమంది గట్టిని ఎత్తారు అన్నారు. అన్నాక